హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. ఈరోజు అయితే వెజ్ మంచూరియా చేసుకుందామండి. ఇది మా అమ్మ ఎప్పటి నుంచి అడుగుతుంది. ముందుగా క్యాబేజీ తురుము వేసేసుకుందాము. అందులోనే క్యారెట్ కూడా తురుముకున్నది కూడా వేసేసుకుని, కొంచెం కారం, టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని, 2 స్పూన్లు మైదా, 1 స్పూన్నర కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి కూడా వేసేసుకుని కలిపేసుకుందాం. వాటర్ గట్రా ఏమీ ఎక్కర్లేదండి, వాటర్ అయితే సరిపోతుంది. అందులో వచ్చిన వాటరే అలా చిన్న చిన్న బౌల్స్ కింద పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుని ఆయిల్ వేడెక్కింది కదండి, అందులోనే ఒక్కొక్కటిగా వదిలేసుకోండి. కానీ తొందరగా కలపకండి. అవి వేగిన తర్వాత మనకు తెలుస్తాయి కదా, అప్పుడు ఒకసారి కలిపి అటు ఇటుగా వేపుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపేసుకోండి, లేదంటే లోపల పచ్చిగా ఉంటాయి కదా, నెమ్మదిగా వేపేసుకోండి. వేపేసుకుని పక్కకు తీసుకుందాం. బాల్స్ అయితే కలర్ వచ్చేదాకా. ఈ లోపలనే వేరే కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని అందులోనే వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద తరిగి వేసుకున్నాండి. హై ఫ్లేమ్లోనే ఉండాలని, మంట ఎక్కువగానే ఉండాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకుని వేపేసుకున్నాం. అందులోనే కరివేపాకు కూడా వేసుకున్నాం. నా దగ్గర కొత్తిమీర అయితే లేదు. సాసులు వేసుకుందామండి. అందులో కొంచెం చిల్లీ సాసు, టమాటా సాస్ కూడా వేసుకోండి. సోయా సాస్ కూడా వేసుకోండి. సోయా సాస్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇదైతే కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకుని లిక్విడ్ లాగా అది కూడా వేసుకోండి. ఎందుకంటే గ్రేవీ సాస్ అంతా చక్కగా రావాలి కదా, అందుకని కొంచెం కలిపేటప్పటికే చక్కబడిపోయింది కదా, కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. వాటర్ కూడా కొంచెం ఎంతో కాదు, కొద్దిగా వాటర్ కూడా వేసుకుని ఆ సాస్ అంతా దగ్గర పడేదాకా కలిపేసుకుందాం. చూసారు కదా, సాస్ కూడా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని అవి వేపిన బాల్స్ అన్నీ అందులో వేసేసుకుందాం అండి, మంచూరియా బాల్స్ అన్నీ. అవి కూడా సాస్లో మొత్తం ములిగేదాకా కలిపేసుకుందాం ఒకసారి. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అండి ఇవి. ఈరోజు పండగ ఇంకా ఇలా అయిపోయిందండి. వెజ్ మంచూరియా అయితే వేరే గిన్నెలోకి తీసుకున్నాను నేను. వెజ్ మంచూరియా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.